వార్డ్ మెంబర్ దగ్గర నుంచి ముఖ్యమంత్రి దాకా రాజకీయాల్లో అందరూ చెప్పే డైలాగ్ ఒకటే. ప్రజాసేవ కోసమే వచ్చాం, ప్రజల కోసం ఏమైనా చేస్తామంటూ పెద్ద పెద్ద డైలాగులే చెబుతూ ఉంటారు. కానీ ఆ నేత మాత్రం నేను నా కోసమే రాజకీయాలు చేస్తున్నాను, నా కోసమే ఏదైనా చేస్తానంటున్నారు. ప్రతి పని తన స్వార్థం కోసమేనని నిస్సంకోచంగా చెప్పేస్తున్నారు. మీకోసం అనుకుంటే పొరపాటే అంటున్నారు. ఇంత ఓపెన్ గా మీకోసం కాదు నా కోసమే అంటున్న ఆయన మాటల వెనుక మర్మమేంటి? ఇంతకీ ఎవరా నాయకుడు? రాజకీయాలన్నవి స్వలాభం కోసం కాదు, ప్రజల కోసమని మోక్షగుండం విశ్వేశ్వరయ్య లాంటి మహానుభావుడు ఏ రోజో చెప్పారు. కానీ ఈ కాలపు రాజకీయాలు మాత్రం పూర్తిగా స్వార్థంతో నిండుకునిపోయాయి. వార్డు మెంబర్ నుంచి ముఖ్యమంత్రి దాకా రాజకీయాల్లో ఎవరి స్థాయిలో వారు స్వలాభం చూసుకునేవారే ఎక్కువ. పైకి ప్రజాసేవ అని చెప్పుకుంటారు. ఇక నాయకులు ఏం చేస్తారో, ఎవరి కోసం చేస్తారో ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. అందుకే రాజకీయాలు కలుషితమయ్యాయనే మాట తరచూ వినిపిస్తూ ఉంటుంది. కానీ అనంతపురం జిల్లాకు చెందిన ఒక కీలక నేత మాత్రం చాలా ఓపెన్గా తాను చేసే ప్రతి పని తన స్వలాభం కోసమని నేరుగా చెబుతున్నారు. ఇంతకీ ఆయన ఎవరయ్యా అంటే తాడిపత్రి మాజీ ఎమ్మెల్యే, ప్రస్తుత మున్సిపల్ చైర్మన్ జేసీ ప్రభాకర్ రెడ్డి. జేసీ ప్రభాకర్ రెడ్డి ఎందుకా మాటలన్నారో చెప్పుకునే ముందు ఆయన బ్యాక్గ్రౌండ్ ముందు చూడాల్సి ఉంటుంది. అనంతపురం జిల్లాలో అభివృద్ధికి ఎవరైనా రోల్ మోడల్ ఉన్నారంటే ఖచ్చితంగా జేసీ ప్రభాకర్ రెడ్డి పేరు చెప్పొచ్చు. జేసీ స్టైల్ ఆఫ్ డెవలప్మెంట్కి ప్రత్యక్ష ఉదాహరణ తాడిపత్రి మున్సిపాలిటీ. కేవలం రాష్ట్రంలోనే కాకుండా దేశంలోనే తాడిపత్రి మున్సిపాలిటీకి ఒక ప్రత్యేక స్థానం ఉంది. తాడిపత్రి మున్సిపల్ కార్యాలయం సాఫ్ట్వేర్ కంపెనీ స్థాయిలో ఉంటుంది. వేతనాలు, నిర్వహణ అన్నింటిలోనూ తాడిపత్రి ప్రత్యేకమే. ప్లాస్టిక్ ఉపయోగించని తొలి మున్సిపాలిటీగా తాడిపత్రికి ఒక రికార్డు ఉంది. అలాగే చెత్తను ప్యూరిఫికేషన్ చేసి దాని నుంచి ఆదాయం తీసుకుంటున్న మున్సిపాలిటీ కూడా ఇదే. మరోవైపు అన్ని మున్సిపాలిటీల్లో నెలొచ్చేసరికి అప్పుల కోసమో లేక వేతనాల కోసమో వెంపర్లాడే పరిస్థితి ఉంటుంది. కానీ తాడిపత్రి మాత్రం ఆదాయం ఉన్న మున్సిపాలిటీ. తొలి అండర్ గ్రౌండ్ డ్రైనేజీ ఉన్న మున్సిపాలిటీ కూడా తాడిపత్రే. ఇలా చెబుతూ పోతే తాడిపత్రి మున్సిపాలిటీలో ఎన్నో రికార్డులు ఉన్నాయి. తాడిపత్రి అభివృద్ధికి, మున్సిపాలిటీకి అంత రావడానికి కారణం ఒకే ఒక వ్యక్తి, జేసీ ప్రభాకర్ రెడ్డి. అభివృద్ధి విషయంలో ఆయన ఎంత మొండిగా ఉంటారన్నది తాడిపత్రి ప్రాంతంతో పాటు అనంతపురం జిల్లా వాసులందరికీ తెలుసు. ప్రజలకు మంచి చేయడానికి ఆయన వ్యవహరించే తీరుతో ఎవరైనా కాస్త నొచ్చుకున్నా ఆయన మాత్రం తాను ఇలానే ఉంటానని చెబుతారు. తాడిపత్రి ప్రాంతంలో అభివృద్ధి కోసం నన్ను రౌడీ అన్నా పర్వాలేదు, ఇంకేమనుకున్నా పర్లేదని కరాఖండిగా చెబుతారు. ప్లాస్టిక్ టీ కప్పు కూడా కనిపించకుండా చేసిన చరిత్ర ఆయనదే. ఎవరైనా ఇళ్లు కట్టారు అంటే ఇంటి ముందు మొక్కలు నాటాల్సిందే. ఆ మొక్క మాను కాకపోతే ఖచ్చితంగా దాని బాధ్యులు కూడా వారేనని చెప్పే నైజం జేసీ ప్రభాకర్ రెడ్డిది. తాడిపత్రితో జేసీ ప్రభాకర్ రెడ్డిది విడదీయరాని బంధం. ఎందుకంటే జేసీ కుటుంబాన్ని 4 దశాబ్దాలుగా రాజకీయాల్లో నిలబెట్టింది తాడిపత్రి ప్రాంతమే. అందుకే ఆయనకి ఈ ప్రాంతంపై ప్రేమ ఎక్కువ. జేసీ దివాకర్ రెడ్డిని 6 సార్లు వరుసగా ఎమ్మెల్యేగా, ఒకసారి ఎంపీగా గెలిపించింది ఈ ప్రాంతం నుంచే. అలాగే ప్రభాకర్ రెడ్డిని ఎమ్మెల్యేగా, ఎన్నోసార్లు మున్సిపల్ చైర్మన్గా చేసింది కూడా తాడిపత్రే. అందుకే ఈ ప్రాంతంపై ఆయనకు ప్రేమ ఎక్కువ. తన ప్రాంతం గురించి చెప్పుకుంటూ భావోద్వేగంతో ఆయన కన్నీరు పెట్టుకున్న సందర్భాలు కూడా ఉన్నాయి. ఊరు ఎంతో ఇచ్చింది, ఊరు కోసం మనం ఎంతో కొంత ఇవ్వాలన్నది ప్రస్తుతం లేటెస్ట్ డైలాగ్. జేసీ ప్రభాకర్ రెడ్డి తన ఊరు కోసం చాలా చేశారన్నది ఎవరిని అడిగినా చెబుతారు. తాజాగా ఆయన ఎమ్మెల్యే అభ్యర్థిగా తప్పుకుని తన కుమారుణ్ణి వరుసగా 2 సార్లు నిలబెట్టారు. 2019లో ఓడిపోయినప్పటికీ 2024లో భారీ విజయం సాధించారు జేసీ అశ్మిత్ రెడ్డి. తర్వాత గొడవల తర్వాత, కోర్టు ఆంక్షలతో చాలా రోజుల తర్వాత ఆయన తాడిపత్రిలో అడుగు పెట్టారు. ఈ సందర్భంగా ప్రభాకర్ రెడ్డి చాలా ఎమోషన్ అయ్యారు. ఖచ్చితంగా ఈ ప్రాంతాన్ని అభివృద్ధి చేస్తానని, ఇక్కడ చేపట్టబోయే పనులు చాలా ఉన్నాయని, అవి చెబితే మీరు ఆశ్చర్యపోతారని ప్రజలనుద్దేశించి ఒక బహిరంగ వేదికలో ఆయన మాట్లాడారు. అయితే ఇవన్నీ చేస్తున్నది మీకోసం అనుకుంటే పొరపాటేనని, స్వార్థంతో అవి తన కోసం చేస్తున్న పనులని కరాఖండిగా చెప్పేశారు జేసీ. జేసీ ప్రభాకర్ రెడ్డి మాటల్లో ఒక ఆంతర్యం ఉంది. తాడిపత్రి ప్రజలెవరైనా అభివృద్ధి గురించి, ఇక్కడ జరిగిన పనుల గురించి చెప్పుకోవాలంటే అప్పట్లో ఒకరుండేవారని, ఆయనలా ఎవరూ చేయలేరని చెప్పుకోవాలన్నదే జేసీ స్వార్థం. తన పేరు కనీసం 2 తరాలు తలుచుకునేలా తాడిపత్రిలో పనులు చేసి చూపిస్తానంటున్నారు జేసీ ప్రభాకర్ రెడ్డి.
జేసీ ప్రభాకర్ రెడ్డి మాటల వెనుక ఆంతర్యం ఇదే. ఖచ్చితంగా తాడిపత్రి అభివృద్ధి విషయంలో మొదటి నుంచి కఠినంగా ఉండే జేసీ ప్రభాకర్ రెడ్డి ఈసారి మరిన్ని పనులు చేపట్టబోతున్నట్లు ప్రకటించారు. కానీ అవి ఏంటన్నది త్వరలో మీరే చూస్తారంటూ ప్రజల్లో ఆసక్తి పెంచుతున్నారు. దేవుడు ప్రజలు తన కుమారుడికి అవకాశం ఇచ్చారని ఖచ్చితంగా దీనిని నిలబెట్టుకుంటామంటున్నారు జేసీ. 2019 నుంచి 2024 వరకు తాము అధికారంలో లేకపోవడంతో మున్సిపాలిటీలో పరిస్థితి గాడి తప్పిందని, ఇక వీటన్నింటినీ సెట్ చేసేదే తన తొలి బాధ్యతని జేసీ ప్రభాకర్ రెడ్డి అంటున్నారు. రాజకీయాలు కానీ ఏదైనా విషయం వచ్చినప్పుడు కానీ చాలా ముక్కుసూటిగా మాట్లాడే జేసీ ప్రభాకర్ రెడ్డి గతంలో కూడా ఇలానే మాట్లాడారు. ఈ ఊరు నాది, నా ఊరి కోసం నేను చేస్తున్నాను అంటూ చాలాసార్లు చెప్పారు. ఇప్పుడు కూడా ఆయన అలానే మాట్లాడి ఇదంతా నా స్వార్థం కోసం అంటూ చెప్పడం మాత్రం ప్రస్తుతం వైరల్గా మారింది. తాడిపత్రి ప్రజలు కూడా ఇక మున్సిపాలిటీలో మరో రేంజ్కి వెళుతుందని వారి అంచనాల్లో వారున్నారు. నాయకులందు ఆ నాయకుడు వేరయ్యా అన్నట్లు ఈ కాలపు రాజకీయాల్లో జేసీ ప్రభాకర్ రెడ్డి ఒక డిఫరెంట్ పొలిటీషియన్ అని మాత్రం ఖచ్చితంగా చెప్పవచ్చు.